ఈ వీడియోలో ఎవరైతే హెడేక్తో బాధపడుతున్నారో అదే విధంగా మైగ్రేన్ హెడేక్ అండి దాంతో నరకాన్ని అనుభవిస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసం అండి. ముఖ్యంగా మైగ్రేన్ హెడేక్ అనేది నార్మల్గా ఉండదండి. వాళ్ళ డే టు డే లైఫ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుందండి. వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ ఒక ఓన్ వర్క్ చేసుకోలేరు. అదేవిధంగా వామిటింగ్ సెన్సేషన్ రావడము, లైట్స్ చూసిన పెయిన్ పెరుగుతుంది, సౌండ్స్కి తట్టుకోలేరు, కొన్నిసార్లు విజువల్ డిస్టర్బెన్స్ కూడా వస్తుందండి. లైట్స్ కనిపించడము, బ్లర్ విజన్ లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడము. అదేవిధంగా వాళ్ళు పడుకున్నప్పటికీ కూడా నిద్రలో కూడా వాళ్ళకి 24/7 కొంతమందికి కొన్ని డేస్ వరకు కూడా కంటిన్యూగా ఆ హెడేక్ అనేది బాధని పెక్కించేస్తూనే ఉంటుందండి. బ్రతికుండగానే మనకున్న శాపం లాంటిదండి మైగ్రేన్ హెడేక్ అనేది, అంత బాధ పెడుతుందండి. సో ఈ యొక్క మైగ్రేన్ హెడేక్ అనేది రావడానికి ముఖ్యమైన కారణాలు స్ట్రెస్, యాంగ్జైటీ, హార్మోనల్ చేంజెస్ కావచ్చు, స్లీపింగ్ ఇష్యూస్, మన డైట్ కావచ్చు, టైంకి ఫుడ్ తినకపోవడము, అదేవిధంగా జెనెటిక్స్ అండి. ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఈ యొక్క మైగ్రేన్ సమస్యతో బాధపడుతుండొచ్చండి. సో ఈ ఒక ప్రాక్టీస్ ఎవరైతే హెడేక్తో బాధపడుతున్నారో, అదేవిధంగా ఫ్యూచర్లో నాకు మైగ్రేన్ హెడేక్ రాకుండా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రాక్టీస్ని కనుక మీరు ఉదయం అదేవిధంగా సాయంత్రం కనుక 2 సార్లు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఫస్ట్ డేలోనే మీకు 60 to 70% అనేది మీరు మైగ్రేన్ హెడేక్ నుంచి విముక్తిని పొందుతారని తప్పకుండా. ఇది 100 కాదు 1000%. అదేవిధంగా ఒకవేళ నాకు టైం సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు ఓన్లీ మార్నింగ్ ఒక 5 minutes అండి, ఈవినింగ్ 5 minutes అండి, ఓన్లీ 5 నిమిషాలు కనుక మీరు కేటాయించగలిగితే తప్పకుండా మీరు మీకున్న మైగ్రేన్ హెడేక్స్ నుంచి బయటపడచ్చండి. అది కూడా నాకు పాసిబుల్ కాదు, నాకున్న బిజీ లైఫ్లో, స్ట్రెస్ఫుల్ లైఫ్లో అసలు నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అని భావించిన వాళ్ళకి మీరు నడుస్తున్నా కానీ చేసుకోవచ్చు, కార్లో ట్రావెల్ చేస్తున్నా కానీ, బైక్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు కిచెన్లో వంట వండుకుంటున్నప్పుడు, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడండి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నేను చెప్పబోయే ఒక ఇంపార్టెంట్ ప్రాక్టీస్ని కనుక మీరు చేస్తే మీరు 100 కాదండి 1000% మీరు రిజల్ట్స్ని చూస్తారు. మీ యొక్క మైగ్రేన్ హెడేక్ అనేది తగ్గడం మీరు గమనిస్తారండి. దీంట్లో డౌటే లేదండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో ఎండింగ్లో మనం మైగ్రేన్ హెడేక్ కోసము లేకపోతే ఇతర హెడేక్స్ కోసం కూడా మన కిచెన్లో ఉన్న హోమ్ రెమెడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, సింపుల్గా ఉంటుందండి. అది మన ఒక హెడేక్స్కి రామబాణంలాగా పనిచేస్తుందండి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. అదేవిధంగా ఎవరైతే మైగ్రేన్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ షేర్ చేసి ముఖ్యంగా మన వీడియోని లైక్ చేయండి. సో ముందుగా మైగ్రేన్ హెడేక్ కోసము ఒక పవర్ఫుల్ ముద్ర చెప్తానండి, చాలా ఇంపాక్ట్ పడుతుందండి. దీని కనుక మీరు రోజు మినిమం 10 to 15 minutes మ్యాక్సిమం మీ ఇష్టం అండి. మీకు టైం ఉన్నప్పుడల్లా మీరు కనుక ఈ ముద్ర కనుక ప్రాక్టీస్ చేయగలిగితే తప్పకుండా మీకు తలకు సంబంధించిన ఎలాంటి హెడేక్స్ అన్నా కానీ మీరు తగ్గడం గమనిస్తారండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని, ముద్ర అంటే ఏదో మ్యాజిక్ లాగా వెంటనే తగ్గిపోదండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, కానీ లాంగ్ రన్లో మనకి ముందుగా మైగ్రేన్ లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ ముద్ర. దీని పేరే మహాశీర్ష ముద్ర అంటామండి. సో ముద్రని ఈ విధంగా పెట్టాలండి. ఈ విధంగా మన ఒక ఫింగర్స్ని క్లోజ్ చేసి మన ఒక రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో మన ఒక రింగ్ ఫింగర్ని మాత్రమే అక్కడ లాక్ చేయాలండి. మిగతా ఫింగర్స్ అన్నిటిని ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి మన ఒక బటన్ వేలతో ఈ చూపుడు వేలని మధ్యలో ఉన్న ఫింగర్ని జాయిన్ చేస్తామండి. ఈ లిటిల్ ఫింగర్ అనేది ఇదే విధంగా పెట్టుకుంటామండి. దీన్ని మహాశీర్ష ముద్ర అంటామండి. ఈ యొక్క ముద్రలో కనుక మీరు ఒక 15 minutes నుంచి 20 minutes మీకు టైం ఉంటే ఎంతసేపైనా పెట్టచ్చండి. నష్టమేం లేదు. ఎంతసేపైనా పెట్టచ్చు. మీరు మీ యొక్క హెడేక్ తగ్గడం గమనిస్తారండి. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ముద్ర పెట్టేటప్పుడు మీరు కొంచెం కామ్గా ప్లెజెంట్గా ఉండేలా చూసుకోవాలండి. వర్క్ స్ట్రెస్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ మైండ్లో క్యారీ చేసుకొని కూర్చుంటే సరిపోదండి. మీరు చాలా రిలాక్స్గా కంపోజ్గా కూర్చోవాలి. అదేవిధంగా మీకు గోర్లు ఉంటే, నెయిల్స్ ఉంటే ఈ ముద్రకు సంబంధించిన బెనిఫిట్స్ని మీరు తీసుకోగలండి. సో మనం ఒక ఫింగర్స్కి గోర్లు లేకుండా చూసుకొని సరిపోతుంది. సో ఇప్పుడు మనం చేయబోతున్న ప్రాక్టీస్ అండి, ఇందాక చెప్పిన విధంగా మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ చెప్పే కదండి, మీరు ట్రావెల్ చేసినప్పుడు కావచ్చు, మీరు కిచెన్లో వంట చేసుకున్నప్పుడు కావచ్చు, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే నడుస్తూ కానీ ఎప్పుడైనా కానండి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఇది మీకు రామబాణంలా పనిచేస్తుందండి. లాంగ్ రన్లో కూడా మీరు మీ యొక్క హెడేక్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి డైలీ. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్లో చెప్పండి. బేసికలీ కొన్ని పద్ధతులు ఉంటాయండి, కానీ ఎవరికైతే టైం సరిపోవట్లేదు అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి. దీన్ని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో చేస్తే ఆ బెనిఫిట్స్ చాలా వేగంగా ఉంటుందండి. సో సింపుల్ అండి. ఇందాక చెప్పిన మహాశీర్ష ముద్రతో పాటు ఒకవేళ మీరు గనక మకార శబ్దాన్ని కనుక మీరు పలకగలిగితే రెగ్యులర్గా, అంటే చూడండి, ముద్ర పెట్టి మకర శబ్దం పలికితే చాలా బెనిఫిట్ అండి.
కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కావచ్చు, కిచెన్లో వంట వండుతున్నప్పుడు కావచ్చు, బయట వాకింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మనం ముద్ర పెట్టడం కష్టం. సో అలాంటి టైంలో నార్మల్గా మకార శబ్దాన్ని పలకండి. ఇంకేం చేయకండి, ఓన్లీ మకార శబ్దాన్ని పలకండి. ఓంకారంలో అకారం, ఉకారం అండ్ మకారం, దాంట్లోదే ఈ మకార శబ్దం అండి. కానీ ఈ యొక్క మకార శబ్దాన్ని పలికేటప్పుడు ఒకటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీ యొక్క పళ్ళని, మీ యొక్క జా లైన్ని ఈ విధంగా టచ్ చేయకండి. పళ్ళని టచ్ చేయకండి, పళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టి ఉంచండి. గ్యాప్ పెట్టి ఉంచి డీప్ ఇన్హేల్ తీసుకోండి నాభి వరకు. అప్పుడు మనం మకార శబ్దం చాంట్ చేస్తామండి. ఈ విధంగా మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయొచ్చండి, నష్టమేం లేదండి. ఎన్నిసార్లు మీరు మకార శబ్దాన్ని చాంట్ చేయగలుగుతారో అన్నిసార్లు చాంట్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క శబ్దం పలికితే మనకి ఏ విధంగా మైగ్రేన్ తగ్గుతుందో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ యొక్క మకార శబ్దం చేసేటప్పుడు ఒకటి గమనించండి, మన ఎక్సెల్ బాగా లాంగ్గా ఉంటుందండి. ఓకే, ఎప్పుడైనా కానీ మనం మన ఒక ప్రాణవాయువుని స్లోగా నిదానంగా వదులుతున్నామో మన ఒక బ్రెయిన్ వేవ్స్ అనేది స్లో అవ్వడం జరుగుతుందండి. సో దానివల్ల మనకి మైగ్రేన్ ట్రిగర్స్ అనేది కంట్రోల్ అయ్యి నిదానంగా మనకి మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందుతామండి. సో ఈ విధంగా చేయడం వల్ల మన ఒక నర్వస్ సిస్టమ్ అనేది కామ్ అయ్యి మనకి స్ట్రెస్ నుంచి కావచ్చు, యాంగ్జైటీ కానీ తగ్గుతుందండి. అదే విధంగా మన ఒక సౌండ్ వైబ్రేషన్ వల్ల నర్వస్ సిస్టమ్ అనేది హీల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరెవరు ఈ ప్రాక్టీస్ చేయకూడదండి, ఎవరైతే వర్టిగో సమస్యలతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఇయర్ ఇన్ఫెక్షన్స్ అండి, సివియర్గా ఇయర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో వాళ్ళు ఈ యొక్క ప్రాక్టీస్ని చేయకూడదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రాక్టీస్ని ఎంత స్లోగా ఇంకా ఎంత కామ్గా చేస్తామో అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా మనం ఫోర్స్ చేయకూడదండి. ఎంతవరకు మన బాడీ సహకరిస్తుందో అంతవరకు స్లోగా చాంట్ చేయడం ట్రై చేయాలండి. సో మనము ఓన్లీ కేవలం రెండే ఆసనాలు చేస్తామండి. కానీ ఈ 2 ఆసనాలు చేసేటప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆసనంలోకి వెళ్ళిన తర్వాత మనము మన ఒక మకార శబ్దాన్ని ఇంతకు చెప్పాం కదండి, సేమ్ అదేవిధంగా మకార శబ్దాన్ని పలకడానికి ట్రై చేయాలండి. పలికేటప్పుడు పళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలని, పళ్ళని జాయిన్ చేయకండి. మకార శబ్దం మళ్ళీ చెప్తున్నానండి, డీప్గా శ్వాసను తీసుకొని సింపుల్ అండి. ఈ విధంగా మనము ఫస్ట్ మన ఒక ఆసనంలోకి వెళ్ళిన తర్వాత బాలాసన్ అండి, మనకు ఫస్ట్ ఆసనం బాలాసన్. బాలాసనంలోకి వెళ్ళిన తర్వాత మనం సేమ్ ఇదే విధంగా ఒక 11 టైమ్స్ నుంచి 21 టైమ్స్ వరకు కూడా మకార శబ్దాన్ని చాంట్ చేయడం ట్రై చేద్దామండి. సో బాలాసనకి వెళ్ళే ముందు ఈ విధంగా మనము వజ్రాసనంలో కూర్చోవాలండి. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మన 2 చేతుల్ని ఈ విధంగా నేలకు తాకించి స్లోగా మన ఒక ఫోర్ హెడ్ని కింద టచ్ చేయడం ట్రై చేయాలండి. ఈ విధంగా ఒక్కసారి టచ్ అయిన తర్వాత మనం డీప్ ఇన్హేల్ తీసుకొని మకార శబ్దాన్ని చేయడానికి ట్రై చేయాలండి. ఇన్హేల్ డీప్లీ, inhale slowly and deeply, ఒక్కసారి 11 టైమ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఊపిరి తీసుకుంటూ పైకి వచ్చేయాలండి. ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేయాలండి. మనం బాలాసనంలోకి వెళ్ళేటప్పుడు ఎగ్జేల్ చేస్తూ కిందకు వంగాలి, ఊపిరి తీసుకుంటూ పైకి వచ్చేయాలండి. మనం పోస్టర్లో హోల్డ్ చేసినప్పుడు మాత్రము స్లోగా ఇన్హేల్ చేసి ఈ యొక్క మకర శబ్దం పలకని ట్రై చేయాలండి. ఒకటి గమనించండి, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను మీకు. ఎప్పుడైతే మనం ఎగ్జేల్ చేసి ముందుకు వంగుతున్నామో ఆటోమేటిక్గా మన ఒక కాలకి మన ఒక అబ్డోమినల్ రీజియన్ అనేది కంప్రెషన్ జరుగుతుందండి. సో మన ఒక పొట్ట పేగులు స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు, లార్జ్ ఇంటెస్టైన్ కావచ్చు, అక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుందండి. ఇంతకుముందు వీడియోస్లో క్లియర్గా చెప్పానండి, మనము మన ఒక ఆలోచించే విధానం అంటే మనము మన ఒక బ్రెయిన్కి మన ఒక గట్కి స్ట్రైట్ లింక్ ఉంటుందండి. ఒకవేళ మనకి స్ట్రెస్ ఎక్కువైపోయి మనం కొంచెం డిస్టర్బింగ్ ఉన్నామంటే ఆటోమేటిక్గా ఆ స్ట్రైట్ ఇంపాక్ట్ అనేది మన గట్ పైన పడుతుందండి. సో ఈ విధంగా బాలాసనకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నా ఒక స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు, లార్జ్ ఇంటెస్టైన్ కావచ్చు స్టిమ్యులేషన్ జరిగి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే నేను నా ఫోర్ హెడ్ కిందకి నీళ్ళకి తాకానో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా మనకి బ్రెయిన్కి రీచ్ అయ్యి మన తల భాగంలో రీచ్ అయ్యి ప్రాపర్గా మనం మకార శబ్దం చాంట్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్కి చాలా రిలాక్సేషన్ పొందుతామండి. అది మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతేనే మీకు తెలుస్తుందండి. సో బాలాసనకి వెళ్ళిన తర్వాత ఒక 11 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ మీకు టైం ఉంటే ఇంక ఎక్కువ కూడా అండి, ఇబ్బంది లేదండి. ఒకవేళ మీరు బాలాసనలో ప్రాపర్గా వెళ్ళలేకపోతున్నారు, బ్యాక్ పెయిన్ ఉంది అనుకుంటే మీరు యోగా బ్రెత్ తీసుకోండి,
లేకపోతే ఒక పిల్లో పెట్టుకొని ఇక్కడ వరకైనా సరిపోతుందండి. మీరు ఎంతవరకు కంఫర్ట్ అయితే అంతవరకు అండి. ఇక్కడ వరకు పిలవగలిగితే ఇక్కడికి వంగండి, ఇక్కడ పిల్లో కానీ బ్రిక్ అని పెట్టండి. లేదు అంటే మీ కంఫర్ట్ అండి. ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయకండి. మనం ఒక ప్రాక్టీస్ చేస్తున్నామంటే మనకున్న ఇష్యూస్ని తగ్గించడం కోసం, అది తగ్గుతూ వేరే మనకి బ్యాక్ పెయిన్ కానీ ఇతర సమస్యలు రాకూడదండి. సో జాగ్రత్తగా మీరు ఎంతవరకు కుదిరితే అదే విధంగా మీ బాడీకి తగ్గట్టు చేయండి. మనం ఒక నెక్స్ట్ ప్రాక్టీస్ వచ్చేసి మనం సేతు బంధాసనం చేస్తామండి. సేతు బంధాసనం, ఓకేనా? ఈ పోస్టర్లో మనం ఒక రెండు కాళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేసి కొంచెం దగ్గరగా పెట్టుకుంటామండి. హిప్స్కి దగ్గరగా పెట్టుకున్న తర్వాత మన రెండు చేతుల్ని నడుము పక్కన ఈ విధంగా ప్లేస్ చేయాలండి. రెండు చేతుల్ని ఈ విధంగా నడుము దగ్గర ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసి ఒక విషయం జాగ్రత్తగా గమనించండి, మన చెస్ట్ని కొంచెం పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలండి. అంటే ఆటోమేటిక్గా మన ఒక షోల్డర్ బాల్ని లోపలికి జరుపుకోవాలండి. ఈ విధంగా చూడండి, కొంచెం ఇప్పుడు చెస్ట్ పైకి వచ్చిందండి, ఓకేనా? షోల్డర్ బాల్ సపోర్ట్తో ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసుకొని ఊపిరి తీసుకుంటూ ఈ విధంగా పైకి లిఫ్ట్ చేయాలండి. ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి మీకు కుదిరితే ఈ విధంగా హోల్డ్ చేయొచ్చండి. ఈ విధంగా హోల్డ్ చేయొచ్చు. సేమ్ ఇదే పొజిషన్లో ఇందాక చెప్పిన విధంగానే మకర శబ్దాన్ని పలకాలండి. డీప్ ఇన్హేల్, ఈ విధంగా ఊపిరి తీసుకొని మకర శబ్దం పలికి కావాలనుకుంటే మీరు రిలాక్స్ అయిపోవచ్చు. మరలా కావాలంటే ఇంకొకసారి సేతు బంధాసనలో పెట్టి మళ్ళీ సేమ్ అదే విధంగా ఒక 11 టైమ్స్ నుంచి 21 టైమ్స్ చేసుకోవచ్చు అండి. అదే ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారు, నడుము నొప్పి ఉంది, లేకపోతే ఎక్కువసేపు హోల్డ్ చేయలేను అని అనుకున్న వాళ్ళకి మీరే విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎవరైనా కానీ సేతు బంధాసనం చేయడం కష్టం అనిపిస్తే వాళ్ళు ఏం చేయొచ్చు, ఈ విధంగా పిల్లో ప్లేస్ చేయొచ్చు అండి. నడుము కింద ఈ విధంగా పిల్లో ప్లేస్ చేసి మీరు మీ యొక్క చేతుల్ని రిలాక్స్ సైడ్కి పెట్టుకోండి. రిలాక్స్గా సైడ్కి వాల్చి ఇప్పుడు స్లోగా అదే మకరం శబ్దాన్ని డీప్ ఇన్హేల్ చేసి మరలా ఇంకొకసారి అండి అదేవిధంగా డీప్ ఇన్హేల్ నాభి దగ్గర తీసుకోవాలండి. తీసుకుని స్లోగా మకర శబ్దం చాంట్ చేయాలండి. ఈ యొక్క ప్రాక్టీస్ని మీరు ఒక 11 టైమ్స్ నుంచి 21 టైమ్స్ అయినంత వరకు ఈ పొజిషన్లో హోల్డ్ చేయొచ్చండి. సో నేను చెప్పిన విధంగా బాలాసన్ కావచ్చు, అదేవిధంగా సేతుబంధాసన్ అండి. సేతుబంధాసన్ ఈ రెండింటిలో కూడా మనం ఎగ్జైల్ చేస్తూ ముందుకు వంగినప్పుడు బాలాసన్లో మకర శబ్దం పలకం ట్రై చేయండి. అదేవిధంగా పైకి వస్తున్నప్పుడు పోస్టర్ నుంచి ఇన్హేల్ చేస్తూ పైకి రండి. సేతుబంధాసనం కూడా సేమ్ అదే విధంగా అండి. మీరు చేయగలిగితే నార్మల్గా చేయండి. లేదు నాకు కొంచెం బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఒక పిల్లోని ప్లేస్ చేయండి. నడుము కింద ఒక రెండు పిల్లోస్ ప్లేస్ చేయండి, కొంచెం హైట్ ఉండేలాగా. దాని తర్వాత రిలాక్స్గా మీరు ఒక నడుముని వెనక్కి వాల్చి అప్పుడు ఇన్హేల్ చేసిన తర్వాత మకార శబ్దాన్ని స్టార్ట్ చేయండి. సో ఈ ఒక ప్రాక్టీస్ని 21 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా మీకు మైగ్రేనే కాదండి, తలకి సంబంధించిన ఎలాంటి సమస్యలు కానీ మ్యాక్సిమం తగ్గడం గమనిస్తారండి. సో ప్రాణాయామ్స్కి వస్తే మనకి మైగ్రేన్ హెడేక్ కోసం కావచ్చు, అదేవిధంగా తలకి సంబంధించిన ఎలాంటి నొప్పున్నా కానీ దాంట్లో మనకి ముఖ్యంగా అనులోమ విలోమ ప్రాణాయామం కావచ్చు, భ్రమరి ప్రాణాయామం కావచ్చు, అదేవిధంగా ఈక్వల్ బ్రీతింగ్ టెక్నిక్ అండి. ఈ మూడు కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. ఆల్రెడీ అనులోమ విలోమ నాడి చతురం పైన క్లియర్గా వీడియో చేశామండి. ఆ లింక్ని నేను ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా భ్రమరి కూడా. సో ఈ యొక్క ఈక్వల్ బ్రీతింగ్ టెక్నిక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 8 సెకండ్స్ ఇన్హేల్ చేసాము అంటే మరలా 8 సెకండ్స్ ఎక్సెల్ చేయగలగాలండి. సేమ్ అదేవిధంగా మీరు కావాలనుకుంటే ఒక స్టాప్ వాచ్ పెట్టుకోవచ్చు. స్టాప్ వాచ్ పెట్టుకొని స్లోగా చూడండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తున్నాను. ఫైవ్ సెకండ్స్ ఇన్హేల్, మళ్ళీ 5 సెకండ్స్ ఎక్సేల్. ఈ విధంగా మీరు ఒక 8 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ వరకు పెట్టుకోవాలండి. దీన్ని 8 సెకండ్స్ ఇన్హేల్ చేశారు అంటే 8 సెకండ్స్ ఎక్సేల్ చేయాలండి. ఈక్వల్గా ఉండాలండి. సో ఈ ప్రాక్టీస్ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుందండి. సో ఎప్పుడైనా కానీ మీరు ప్రాణాయామ్స్ అనేది మనం ఒక ఆసనాలు అయిపోయిన తర్వాత చేయండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే ఆసనాలు చేస్తామో మన ఒక బాడీ మూమెంట్ వల్ల మన శరీరం మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుందండి. ఒక్కసారి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగింది అంటే దాని తర్వాత మనం ప్రాణాయామం చేసాము అంటే మన ప్రాణశక్తిని ప్రాపర్గా మన బాడీ రిసీవ్ చేసుకొని దాని నుంచి మనకి ప్రాపర్గా ఎఫెక్టివ్ బెనిఫిట్స్ చేయగలుగుతుందండి. సో మీరు మీ యొక్క ఆసనాలు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఈ యొక్క ప్రాణాయామ్స్ స్టార్ట్ చేయడం ట్రై చేయండి. సో ఈ 3 ప్రాణాయామ్స్ని ప్రాపర్గా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా కనుక చేయగలిగితే తప్పకుండా మీకు మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది. అదేవిధంగా మీ యొక్క స్లీపింగ్ క్వాలిటీ పెరుగుతుందండి. అండ్ అదేవిధంగా మనకున్న బిజీ లైఫ్లో స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో
మన ఒక స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ ప్రాక్టీస్ని మించిన ప్రాక్టీస్ లేదండి. సో ప్రతిరోజు కూడా ఎంటీ స్టమక్తో ఉదయం లేవగానే మీరు ఎప్పుడు లేచినా పర్లేదండి, ఎంటీ స్టమక్తో ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. సో ఇప్పుడు మనం మైగ్రేన్ హెడేకే కాదంటే తలకి సంబంధించిన ఎలాంటి హెడేక్స్ ఉన్నా కానీ మన ఒక చిన్న ఇంటి చిట్కా అండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవచ్చండి. తీసుకున్న వెంటనే తప్పకుండా మీరు రిలాక్స్ అవ్వడం గమనిస్తారండి. సో ఒక గ్లాస్ వాటర్లో 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పసుపు, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం అండి, జింజర్, అదేవిధంగా ఒక 5 నుంచి ఒక 7 to 8 వరకు తులసి ఆకులండి, తులసి ఆకులు. వీటిని ఆ గ్లాస్ వాటర్లో పెట్టేసి ఒక 5 minutes బాయిల్ చేయండి. బాయిల్ చేసి మీరు ఫిల్టర్ చేయాలనుకుంటే ఫిల్టర్ చేయండి, లేదు తాగగలుగుతారు అనుకుంటే అదే విధంగా టీ లాగా తాగండి, వామ్గా ఉన్నప్పుడు తాగండి. దీనివల్ల మీకు చాలా ఇన్స్టెంట్గా మీరు మీ యొక్క హెడేక్ నుంచి రిలీఫ్ పొందుతారండి. సో ఈ యొక్క డ్రింక్ని మీరు ఉదయం పూట తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. అదేవిధంగా ఈవినింగ్ టైంలో మనకున్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఆటోమేటిక్గా తెలుసండి మనం బాడీ పొజిషన్ ఏ విధంగా ఉంటుందో, మన ఒక మెంటల్ స్ట్రెస్ వల్ల హెడేక్ అనేది దాని పీక్స్లో ఉంటుందండి ఆ టైంలో. అందుకని మనకు రాత్రి కూడా నిద్ర పట్టదండి. సో ఇప్పుడు ఇంకొక డ్రింక్ చెప్తానండి. దీన్ని కనుక మీరు ఈవినింగ్ పడుకునే ముందు తీసుకుంటే కొంచెం మనకి హెడేక్ నుంచి రిలీఫ్ పొంది ప్రాపర్గా నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తుంది. సో దీనికోసము ఒక గ్లాస్ వాటర్లో కొద్ది నీమ్ లీవ్స్ అండి, ఒక 5 to 7 నీమ్ లీవ్స్ తీసుకోండి. అదేవిధంగా మన ఒక జింజర్ పేస్ట్ అండి, అదేవిధంగా ఒక ఆమ్లా, ఒక ఉసిరికాయ, దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, టర్మరిక్. వీటిని కూడా సేమ్ అదే విధంగా ఒక 5 minutes వరకు బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకొని మీరు కనుక వామ్గా ఉన్నప్పుడు తాగలిగితే మీరు మీ యొక్క హెడేక్ అండి, అది మైగ్రేనే కాదండి, ఎలాంటి హెడేక్ అన్నా తప్పకుండా మీరు కొంచెం తగ్గడం గమనిస్తారండి. ఉదయం మాత్రమే 3 రోజులు నేను చెప్పిన ఫస్ట్ డ్రింక్ తీసుకోండి, నెక్స్ట్ 3 days వచ్చేసి ఈవినింగ్ తీసుకోవాల్సిన పొద్దున్న తీసుకోండి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయగలుగుతారని తప్పకుండా నేను చెప్పిన ముద్ర కావచ్చు, అదేవిధంగా ఆసనాలు, ప్రాణాయామ్స్ అండ్ ఈ యొక్క హోమ్ రెమెడీ అండి, వీటిని కనుక ప్రాపర్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీరు కొన్ని రోజుల్లోనే మైగ్రేన్ నుంచి నా హెడేక్ తగ్గిందని చెప్పేసి ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేసి చెప్తారండి. దీంట్లో డౌట్ లేదండి. మీరు ఇంప్లిమెంట్ చేయడము, అదేవిధంగా కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అండి. మీరు రెగ్యులర్గా చేస్తేనే మీకు ఏదైనా కానీ రిజల్ట్ వస్తుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి మన ఒక మెంటల్ స్ట్రెస్తో, మనకున్న హెక్టిక్ లైఫ్, మనకున్న వర్క్ ప్రెషర్తో తెచ్చుకున్న సమస్యలు అండి ఇవన్నీ కూడా. ఇది ఒక్క రోజులో ఒక మ్యాజిక్ లాగా ఇలా తగ్గిపోవాలంటే కాదండి. మనం టైం స్పెండ్ చేయాలి, కొంచెం చేస్తే కనుక తప్పకుండా అండి. అదేవిధంగా ఎవరికైతే టైం లేదో అది కూడా చెప్పానండి, ఏమి చేయకండి, ఓన్లీ మకార శబ్దాన్ని చాంట్ చేస్తూ ఉండండి. దాంతో వచ్చే బెనిఫిట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీ ఆఫీస్ 30 kilometers అనుకోండి, ఒక 1 hour జర్నీ. ఈ 1 hour జర్నీలో ఒక 1/2 hour స్లోగా మనసులో ఇన్హేల్ తీసుకొని స్లోగా చాంట్ చేయండి అని. తప్పకుండా మీకు 100 కాదు 1000% హెల్ప్ చేస్తుందండి, దీంట్లో డౌట్ లేదండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాక్టీస్ని కనుక ప్రాపర్గా ఫాలో చేస్తే సీక్వెన్స్ని, తప్పకుండా మీ యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ తగ్గుతుందండి. మీరు అది కొన్ని రోజులు గమనిస్తారండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అండి, ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీరు చూసి ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్రతి శనివారం ఉదయం 8 గంటలకండి, సాటర్డే మార్నింగ్ 8 o'clockకి ఖచ్చితంగా ప్రతి వీక్ కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సో ముందుగా మన భైరవ యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.